హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. బట్ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను పింక్ కలర్ జంతికలను అయితే చూపిస్తున్నానండి. ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయకుండా ఈ పింక్ కలర్ని జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. నేను పిల్లలకి చేసి పెట్టిన తర్వాతే చెప్తున్నానండి. ఇవి పిల్లలు స్నాక్స్గా స్కూల్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే పిల్లలకి ఉన్న ఫ్రెండ్స్కి పెట్టారంట. వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారంటే ఇవి ఎలా చేశారు అని వాళ్ళ మమ్మీ కూడా కాల్ చేసి అడిగారనమాట. అంత బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ పింక్ కలర్ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయకుండా ఇక్కడ బీట్రూట్ని అయితే చూపిస్తున్నాను చూడండి. దీన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసి ముక్కల్లాగా కట్ చేసి కొన్ని వాటర్ పోసి ఇక్కడైతే నేను ప్యూర్ జ్యూస్ లాగా పిప్పి ఎక్కడ రాకుండా అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఖాళీగా ఉన్న ఒక బౌల్ తీసుకుని అందులోనికి ఒక 4 కప్ దాకా రైస్ పౌడర్ని యాడ్ చేశాను. అదేవిధంగా 1 కప్పు దాకా శనగపిండిని కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ వామ్ అండి, ఇది అరుగుదలకి చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా వామును కూడా ఇలా 2 చేతుల మధ్య వేసి నలిపి తీసుకున్నాను అనమాట. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేశాను. ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే 2-3 టేబుల్ స్పూన్లు అయినా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వామును వేసుకున్నాను కదండి, అదే కొంచెం స్పైసీ అనేది చక్కగా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే లైట్గా వేడి చేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకున్నాను. చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసి మంచిగా రఫ్ చేస్తున్నట్లు పిండి అంతా కలుపుకోండి. ఈ ఆయిల్ వేయకపోయినా సరే బాగుంటాయండి. బట్ ఆయిల్ వేస్తే ఏంటంటే జంతికలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకుని ఇలా ముద్దలాగా పట్టుకుని చూడండి. ఇలా ముద్దలాగా చేస్తే ఇలా రావాలి, ఇలా పట్టుకోగానే తునిగిపోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా పిండి కలుపుకోవటం మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ జంతికలు కూడా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా సరిపోకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ అయినా సరే వేడి చేసి వేసుకోండి. సో ఇప్పుడైతే ప్యూర్గా చక్కగా బీట్రూట్ జ్యూసు ఎక్కడ పిప్పులు రాకుండా తీసేసి ఇక్కడ దీనిలోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి ఇలా మెత్తగా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇవి పోసిన జ్యూసు సరిపోకపోతే కనుక కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇవే సరిపోయాయి అన్నమాట. నాకు బీట్రూట్ జ్యూసు మొత్తం ఈక్వల్గా చక్కగా కలిపేసేసుకోవాలండి. ఎక్కడ కొంచెం కూడా ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చక్కగా బీట్రూట్ అనేది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, మంచి కలర్లో ఉంటుంది కదండి. అది కొంచెం వేసినా సరే మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి హెల్దీగా చక్కగా స్నాక్స్ కూడా ఈ విధంగా పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. హెల్దీగా మనం పిల్లలకి పెట్టొచ్చు అనమాట. చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు అనమాట. బట్ ఏదో ఒక విధంగా స్నాక్స్ లాగే ఈ విధంగా చేసి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ నేను జంతికల గొట్టంకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి దీనిలోనికి పిండి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఫుల్గా నింపేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత క్లోజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని మంచిగా బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి, జంతికలు సరిగా వస్తున్నాయా లేదా అని. ఇలా చెక్ చేసుకుని మంచిగా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ చెప్పాను కదండి, ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక చిన్న బాల్ని ఇలా 2 చేతుల మధ్యలో ఇలా నలిపి వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కూడా వేడయింది చూస్తున్నారు కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు ఇందులోనికి చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసేయటమే అనమాట. సో జంతికలు చేయటం చాలా ఈజీయే కదండి, కానీ చాలామంది చేస్తారు కానీ మంచి క్రిస్పీగా రావు. అండ్ వేసేటప్పుడు చేతులు కాలుతాయేమో అనుకుంటారు. ఇలా వేసేటప్పుడు జంతికల్ని ప్రెస్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా చేయండి, చేతులు కాలకుండా మంచిగా వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇలా వేసిన తర్వాత నొరగగా వస్తుంది. ఆ నొరగంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. అప్పుడు ఒకవైపు అంతా చక్కగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి రెండో వైపుని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుని తినేయటమేనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఆ తర్వాత మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవడమేనమాట.
సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నిటినీ ప్రిపేర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా మంచి కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారు కదండి. చాలా బాగా నచ్చుతాయి. డెఫినెట్లీగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లలకి తప్పనిసరిగా ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, తునిగిపోతున్నాయి. మంచిగా ఇలా తుంచితే చాలు చాలా మంచిగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పెద్దవాళ్ళైనా పిల్లలు కానీ హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.